నమస్తే, నేను మీ సతీష్. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి కొత్త పరిచయం అవసరం లేదు. మరి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకమైనటువంటి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు చేసుకుంటూ వచ్చారు. ఎవరైనా కూడా తిరిగి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండేదా? అసలు ఆ రాజంపేట పార్లమెంట్లో కానీ, లేదా చిత్తూరు మొత్తం ఆ జిల్లా వ్యాప్తంగా కానీ, లేదంటే ఆ పొంగనూరు నియోజకవర్గంలో కానీ మనం చూసాం ఏ రకంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ప్రాజెక్టుల సందర్శన అని చెప్పేసి పర్యటనకు వెళ్తూ ఉంటే ఆయన పైన వైకాపా గూండాలతోటి మరి తన అనుచరులతోటి ఏ రకంగా రాళ్ల దాడి చేయించారు. రాళ్ల దాడి చేయించటమే కాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైనే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేసినట్లుగా. ఆ రకమైనటువంటి కేసులు ఏమిటి అంటే, అధికారం మన చేతిలో ఉంది, మనల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. మనల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, చూసాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరో శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు సైకిల్ మీద యాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు అక్కడ తెల్లవారుజామున ఆ పొంగనూరు నియోజకవర్గం దగ్గర ఏదో టీ తాగి టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి సైకిల్ వేసుకుని సైకిల్ రోడ్డు పక్కన టీ కొట్టు దగ్గర ఆపుకుంటే వాళ్ళు ఏదో పసుపు చొక్కాలు వేసుకున్నారని, తెలుగుదేశం చొక్కాలు వేసుకున్నారని, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ గూండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఎలాంటి వీరంగం సృష్టించారు, ఏ రకంగా వాళ్ళని అర్ధనగ్నంగా ఆ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వాళ్ళని ఎలా నుంచోబెట్టి ఎలాంటి ఒక దౌర్జన్యాన్ని చూపించారో ఆ రోజున చూసాం. వాళ్ళకి అంత పలుకుబడి, అంత అంగబలం, ఇలా దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయగలరు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించాడు. అసలు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో 5 ఏళ్ల పాటు అంటే పూర్తి స్థాయి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి వాళ్ళల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు. అంతేగాక ఆయనకున్నటువంటి ఈ అంగబలం, ఆ ధనబలం, అలాగే అక్కడ ఆయన చేయగలిగినటువంటి దౌర్జన్యాలు ఇవి చూసే వాళ్ళ కుటుంబంలో ఎన్ని పదవులు ఇచ్చారో మనం చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్, ఆయన కుమారుడికి అయితే రాజంపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు. ఆయనకి మంత్రి పదవిని ఇచ్చి 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు. ఇక ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రకమైనటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు చేశారో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపున భూ దోపిడీలు, ఆ భూములు పేదల భూములైనా, లేదు ప్రభుత్వ భూములైనా, అటవీ భూములైనా, పట్టా భూములైనా, ఫ్రీ హోల్డ్ భూములైనా, దేవాదాయ శాఖ భూములైనా, మఠం భూములైనా ఏ రకంగా దోచేశారో మనం చూసాం. ఏకంగా అడవిలో 50 ఎకరాలు 75 ఎకరాలు భూమిని దోచేసి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని మధ్యలో పెద్ద విల్లా కట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమిటి అంటే, అధికారం మనది, మనల్ని ఎవరు అడగడానికి లేదు, మనల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు అనేటువంటి అదొక ధైర్యం. ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగమే కాదు, అనేక దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఇంకో వైపున చూస్తే ఎర్రచందనం స్మగ్లింగ్, ఏ రకంగా ఎర్రచందనాన్ని మరి దోచేశారు, వాటి ద్వారా కోట్లాది రూపాయలు ఏ రకంగా కూడబెట్టుకున్నారు అందరికీ తెలుసు. ఇక పేదలకు సంబంధించి భూములు, మీకు పరిహారం కావాలంటే మేము ఇక్కడ ప్రాజెక్టులు కట్టిస్తున్నాం కాబట్టి మీరు భూములు ఇస్తే ప్రభుత్వానికి మీకు తక్కువ ధర వస్తుంది, కానీ మేము తీసుకుని మీరు ఆ భూములు మా పేర్ల మీద రాయండి, మేము తీసుకుంటాం, మీకు ఎక్కువ పరిహారం ఇప్పిస్తాం, మళ్ళీ రేపు వచ్చేది మేమే అధికారంలోకి అని చెప్పి అధికారం కోల్పోయే ముందు కూడా పేదల భూములు ఏ రకంగా దోచేశారు. చిన్న సన్నకారు రైతులు, 1-2 ఎకరాల భూమి ఉన్నవాళ్ళు, అరెకరం భూమి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా ఎక్కడా కనికరం చూపించలేదు. ఎందుకంటే దయా దాక్షిణ్యాలు అనేవి ఉండవు పెద్దిరెడ్డి కుటుంబానికి. 5 ఏళ్ల పాటు పెద్దిరెడ్డి కుటుంబం కన్ను ఏ భూమి మీద పడితే ఆ భూమి వాళ్ళ హస్తగతం అయిపోవాల్సిందే. ఆ రకంగా పెద్ద ఎత్తున భూదోపిడీలు చేసుకుంటూ వచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోపే మరి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వీటన్నిటికీ సంబంధించి ఆధారాలన్నీ చెరిపేయడానికి ఏ రకంగా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించారు అదందరికీ తెలుసు. అయితే ఇవన్నీ ఒక ఎత్తున అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది ఒక ఎత్తు. అయితే ఇవే కాక అధికారంలో ఉన్నప్పుడు ఇక ప్రభుత్వం నుంచి ఆయాచితంగా లబ్ధి పొందారు. ఏ రకంగా అంటే, మొత్తం వాళ్ళ ఇంటి సంస్థ అయినటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ పేరుతోటి మరి ఆ రోజున మంత్రిగా ఉన్నారు కదా, అలాగే మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు కదా, మొత్తం ప్రభుత్వ కాంట్రాక్టులు ఏ ఉన్నా కూడా ఆ రాజంపేట పార్లమెంట్ కావచ్చు, చిత్తూరు ప్రాంతంలో అక్కడ ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ కూడా పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ అయినటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్కడో విన్నట్టుంది కదా,
మొన్న మద్యం కుంభకోణం కేసులో సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులో మరి అది ఆ సంస్థ కూడా మిథున్ రెడ్డికి సంబంధించింది, పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ. అదే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి 2019 నుంచి 24 మధ్య కాలం మరి ఏదైతే ఈ మద్యం కుంభకోణం జరిగిందో ఆ సమయంలో ప్రతి నెల సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీల పేరుతోటి 5 కోట్ల రూపాయలు నెలకు వచ్చి పడినాయి. మరి 2024 అధికారం కోల్పోయిన తర్వాత ఆ డబ్బులు రావడం ఆగిపోయినాయి. ఇవంతా కూడా సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆ రకంగా ఏవైతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఉందో ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి 2019-24 కాలం మధ్యన ఆ చిత్తూరు, పుంగనూరు, రాజంపేట పార్లమెంటు ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ కూడా వాళ్ళకే కట్టబెట్టుకున్నారు. అయితే అధికారంలో ఉన్నంతకాలం వాటి బిల్లులన్నీ కూడా బాగానే మూవ్ చేసుకున్నారు. పనులు అయినా అవ్వకపోయినా 10%, 20% పనులు మిగిలిపోయినా కూడా బిల్లులు అనేవి మాత్రం పూర్తిగా ఆ కాంట్రాక్టులు పూర్తయిపోతే ఎంత బిల్లు అయితే వస్తుందో ఆ బిల్లు మొత్తం కూడా వాళ్ళకు వచ్చేసేది. అసలు పనులు ప్రారంభం కాకపోయినా కూడా ముందే బిల్లులన్నీ కూడా కట్టబెట్టుకునేవాళ్ళు. బిల్లులన్నీ కూడా చెల్లింపులు అయిపోయేవి. వీళ్ళు పనులు సొహన్లో వదిలేసిన వాటికి కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు చెల్లించేసుకున్నారు. అయితే ఆఖరిలో ఎక్కడో మరి కొన్ని బిల్లులు మిస్ అయినట్టున్నారు. వాటిని మూవ్ చేసుకునే లోపే ఎలక్షన్ కోడ్ రావటం, ఆ బిల్లులు మరి పాస్ చేసుకునే పరిస్థితులు లేకపోయినాయో ఏమో కానీ ఆ బిల్లులు పాస్ కాలేదట. దానిపైన పిఎల్ఆర్ సంస్థ పేరుతోటి ఆయన సతీమణి గారి చేత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అందులో కూడా ఏమిటి అంటే, ఇదిగో మేము గత ప్రభుత్వ హయాంలో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ పేరుతోటి రోడ్డు పనులు చేశాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ రోడ్డు పనులకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించట్లేదు, కాబట్టి ఆ బిల్లులు చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది ధర్మాసనం ముందర. ధర్మాసనం కూడా ఆ పిటిషన్ని చూసి విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ పేరుతోటి, అంటే ఆవిడ పేరుతోటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థకు సంబంధించి బిల్లుల పైన ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని విచారించేటువంటి క్రమంలో అసలు విచారణకు స్వీకరించడానికి అంగీకరించలేదు, నిరాకరించారు. ఇదేమిటి, ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు, మీరు నేరుగా మా దగ్గరికి వచ్చేటువంటి హైకోర్టును ఆశ్రయించండి అని చెప్పారు. దానికి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణి తరఫున ఉన్నటువంటి ఆ న్యాయవాదులు, అంటే పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు తమ వాదనలు వినిపిస్తూ, లేదండి మేము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం, హైకోర్టులో ఇప్పటికే 12 మేము పిటిషన్లు కూడా వేశాం, అయినా అక్కడ మాకు ఎక్కడ ఊరట లభించలేదు కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చామని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు వాళ్ళ వాదనలు విన్న తర్వాత హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్లు వేశారు, వీటిపైన విచారణ జరుగుతుంది, హైకోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుంది అనేది ఆగి చూడాలి కదా. హైకోర్టులో పిటిషన్లు వేయంగానే సరిపోతుందా? కోర్టులో మీ ఒక్క పిటిషన్లు మాత్రమే స్వీకరించాలి అని చెప్పేసి ఉందా? మీవి తప్పితే వేరే విచారణలు జరగవా? అవన్నీ అయ్యే వరకు ఆగాలి. న్యాయస్థానం అంటూ దీనికి కూడా లీగల్కి సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో 12 పిటిషన్లు వేశారు, ఆ పిటిషన్ల పైన న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ఈలోపే అక్కడ విచారణ పూర్తి కాకముందే మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆదేశాలు ఇవ్వండి అని అంటే మేము ఏ రకంగా ఇస్తాం? కాబట్టి ససేమిరా మీ పిటిషన్ అనేటువంటిది మేము విచారణకు స్వీకరించేటువంటి పరిస్థితి లేదు అంటూ మరి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఆ కంపెనీకి సంబంధించి బిల్లుల కోసమని పెద్దిరెడ్డి గారి సతీమణి పేరిట నిన్న వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు విచారించేందుకు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. ససేమిరా మేము దీన్నైతే కనుక స్వీకరించట్లేదు, మీరు మళ్ళీ ఏదున్నా కూడా హైకోర్టుకే వెళ్ళి అక్కడే మీ మొర వినిపించుకోండి అని చెప్పి ఆ పిటిషన్ని కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఏదైతే 2014 నుంచి 2019 మధ్యన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఎన్నికల కోడ్ దానికంటే ముందర కూడా తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలామంది వచ్చి నీరు చెట్టు పేరుతోటి వాళ్ళు కార్యక్రమం ప్రభుత్వం తరఫున ఆ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా ఆ కాంట్రాక్ట్ పనులు వాళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు ఎక్కడా చెల్లించలేదు. ఆ బిల్లులు చెల్లించడానికి ఎన్నో వేధింపులకు గురి చేశాడు. ఎవరైనా కోర్టులకు వెళ్తే మా బిల్లులు ప్రభుత్వం చెల్లించట్లేదు అని వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. అక్రమ కేసులు, తప్పుడు కేసులు వాళ్ళ మీద పెట్టించారు. ఇంకొంతమందిని మీకు బిల్లులు కావాలి అని అంటే మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చి వైసీపీలో చేరిపోండి, మా పార్టీ కండువా కప్పుకుంటేనే మీకు బిల్లులు వస్తాయి అని చెప్పి ప్రలోభాలకు గురి చేయడమో, ఒత్తిళ్లు చేయటమో, వాళ్ళని బెదిరించటమో. ఎవరైనా కూడా బలమైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి బిల్లులు రావాలి అని అంటే మీరు అక్కడుంటే మీకు బిల్లులు రావు, మీకు బిల్లులు కావాలంటే మీరు మా దగ్గరికి వచ్చేయండి, లేదంటే ఆ సావండి అంతే బిల్లులు లేకుండా అని చెప్పి ఎంతోమందిని రోడ్డును పడేశారు.
ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కాదులే, ప్రభుత్వాలు ఉన్నా మారినా మనం చేసిన పనులకి బిల్లులు వస్తాయి కదా అని చెప్పేసి ఆ కాంట్రాక్టులర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చిన్న చేతిక నాయకులు వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్లు వేసుకుని వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి వేధించాడు. ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి ఏ రకంగా దోపిడీ చేయాలో చేశారు. వాళ్ళ సొంత సంస్థకే కాంట్రాక్టులన్నీ కట్టబెట్టుకున్నారు. బిల్లులు కూడా పనులు పూర్తయినా పూర్తి కాకపోయినా అన్ని బిల్లులన్నీ కూడా చెల్లింపులు చేయించేసుకున్నారు. కానీ ఏదో ఒకటో రెండో బిల్లులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయంట. ఆ పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం అని చెప్పి 12 పిటిషన్లు హైకోర్టులో వేశారు. హైకోర్టులో ఇంకా విచారణ పూర్తి కాలేదు. వాళ్ళు ఏ తీర్పు ఇవ్వకముందే సుప్రీంకోర్టుకి తుర్రుమని పరిగెత్తారు. సుప్రీంకోర్టు కూడా అందుకే, అంటే ఎవరు చేసుకున్న వాళ్ళకి తగిన శాస్తి వాళ్ళకి మళ్ళీ తిరిగి తగులుతుంది అంటారు కదా. ఈ రోజున మరి వైసీపీ చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ రోజున వాళ్ళకి తిరిగి తగులుతూ ఉన్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మరి ఆ రోజున బిల్లు చెల్లింపుల దగ్గర ఏ రకంగా వేధించారు, ఈ రోజున అవే వేధింపులు తిరిగి వాళ్ళకి పడతా ఉన్నాయి. అయితే ఇదేదో ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రనో లేదంటే ప్రభుత్వం ఏదో కక్ష సాధింపనో కాదు. ఎస్, ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఉంటే ఆ బిల్లులు పనులన్నీ కనుక పూర్తయిపోయి ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుంది. పనులు పూర్తి కాలేదు అనుకుంటే వాళ్ళు ఆపుతారు. అవి కూడా ఆ శాఖల పరంగా వాటి పరంగా ఉంటాయి తప్పితే దీన్ని కూడా ఏదో ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా మా బిల్లులు ఆఫ్ చేసేస్తూ ఉంది అనేటువంటి ధోరణితోటి కోర్టులకు వెళ్ళి అక్కడ కూడా ఈ రోజున అబాస్పాలైపోతూ ఉన్నారు. మొత్తం మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఏదో రకంగా షాక్ ఇద్దాము అనేటువంటి ఆలోచనతోటి మరి మా కంపెనీకి సంబంధించినటువంటి బిల్లులు చెల్లించట్లేదు ప్రభుత్వం, వెంటనే బిల్లులు చెల్లించే దిశగా ఆదేశాలు ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థకి, ఆ కంపెనీకి సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఇది ఒక ఊహించని షాక్గానే పరిణమిస్తూ ఉంది అనేటువంటి అంశం అయితే కనుక స్పష్టమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.